అండి, వెల్కమ్ బ్యాక్ టు తేజ పూజ వ్లాగ్స్. నిన్ననే మా యోక్షి బర్త్డే అయిపోయింది కదా, మరి ఇన్ని గిఫ్ట్స్ వచ్చాయి. ఇందులో ఏమేమి వచ్చాయో మనందరం కలిసి చూద్దాము. లెట్ గెట్ స్టార్టెడ్. స్టార్ట్. గన్ను చూపి కూడా ఫస్ట్ రెండు గిఫ్ట్లు అయితే ఆల్రెడీ ఓపెన్ చేసేసారు. రెండు గిఫ్ట్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేసేసారు అనమాట. వీళ్ళకి ఇంకా మారదు కదా. సో నెక్స్ట్ ఏమొచ్చే చూద్దాం. ఇదేంటి? పజిల్ మేకర్ అది. ఇది ఒక హోమ్ లాగా తీసి లాస్ట్ పడిపోతుంది చూడు, అట్లా గేమ్ మంచిగా ఉంది. ఇది అందరూ ఆడొచ్చు కదా. అది ఓపెన్ చేయకుండా అట్లే పెట్టిందా మనం చూద్దాం దాని సంగతి. వావ్, అన్ని గేమ్స్ ఆడుస్తున్నాయి యోక్షిత్ అయితే. మోల్డ్ అండ్ పెయింట్ అంట. నెక్స్ట్ వచ్చేసి ఇది మోల్డ్ అండ్ పెయింట్ అంటే ఏమో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివరామ్. ఓపెన్ చేద్దాం మనం కూడా. రాహుల్, you are missing. యోక్షిత్ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్ని ఇవాళైతే కూర్చొని ఓపెన్ చేస్తున్నాం అనమాట. అన్నీ ఒకేసారి ఓపెన్ చేస్తే మనకు కూడా తెలుస్తుంది కదా ఎవరెవరు ఏం గిఫ్ట్స్ ఇచ్చారని చెప్పి. సో ఇలా అయితే ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ చూసారా, మొత్తం ఒక బంచ్ ఆఫ్ అయితే ఇచ్చారనమాట. వాటర్ బాటిల్, ఇలా స్నాక్స్ ఇవన్నీ కలిసి ఇచ్చారు. ఇది ఎవరిచ్చారో తెలియదు కానీ పేరు అయితే రాయలేదన్నమాట. సో ఇక్కడ పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో గిఫ్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేస్తూ ఉంటే. ఇక్కడ ఇంకా క్రెయిన్ కూడా అయితే ఓపెన్ చేస్తున్నాడు మా తమ్ముడు. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇన్ని బొమ్మలు అయితే ఒకేసారి కొనం కాబట్టి వాళ్ళు ఇన్ని గిఫ్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేస్తుంటే రియల్గా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ కప్స్ అయితే వచ్చాయన్నమాట, గ్లాస్వి. చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవైతే మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట కిచెన్లో. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మా తమ్ముడు ఇంకా ఓపెన్ చేస్తున్నాడు గిఫ్ట్. అందులో ఏమొస్తుందో చూసేద్దాం. అంతవరకు అయినా సరే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ కొన్ని గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసేసారనమాట పిల్లలు. వాళ్ళు ఎక్కడ ఉంటారు అసలు అన్ని గిఫ్ట్ని చూసుకుంటా ఓపెన్ చేయకుండా ఉండడం అంటే పెద్ద టాస్కే అనమాట పిల్లలకి. ఆల్రెడీ మా యోక్షిత్కి ఇంకా కృషికాకి 2 బోరీలు అయితే ఉన్నాయన్నమాట బొమ్మలు. కానీ దాన్ని తెచ్చిన రోజు 2-3 డేస్ ఆడతారు, మళ్ళీ దాన్ని పట్టించుకోరు. ఉన్న బొమ్మలతోనే ఏగలేకపోతుంటే మళ్ళీ కొత్తవన్నీ వచ్చాయన్నమాట. ఇక నెక్స్ట్ గిఫ్ట్ అయితే వచ్చేసి సీనరీ ఇచ్చారనమాట. బాగుంది సీనరీ. డెకరేషన్ కి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట వాల్ మీద పెట్టేస్తే. నెక్స్ట్ గిఫ్ట్ మళ్ళీ మా తమ్ముడు ఇంకా ఇటువైపు సృజన ఇద్దరు ఓపెన్ చేస్తున్నారు. ఇంకా అందులో ఏమేమి ఉంటాయో మనందరం చూసేద్దాము. అయితే ఎవరైనా గిఫ్ట్ ఇస్తే దాన్ని ఓపెన్ చేసేంత వరకు నా ప్రాణం అయితే ఆగదు. దాంట్లో ఏముంది అని చెప్పి ఓపెన్ చేసి చూసేంత వరకు అలాగే లాగుతూ ఉంటుంది అనమాట నా ప్రాణము. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇక మా తమ్ముడు ఓపెన్ చేసిన బాక్స్లో అయితే డ్రెస్ వచ్చిందనమాట యోక్షిత్కి. ఇందులో ఏ డ్రెస్ ఉందో కూడా మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా బాగుంది, నాకైతే నచ్చింది అనమాట డ్రెస్. మా తమ్ముడు ఓపెన్ చేయగానే అందులో పింక్ కలర్ చూసి ఇది అమ్మాయిల డ్రెస్ అబ్బాయిలది కాదని చెప్తున్నాడు. కానీ ఇది షర్ట్ ఇంకా ప్యాంట్ అనమాట. చాలా బాగుంది డైలీ వేర్కి. ఈ గిఫ్ట్స్ అన్ని మా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇచ్చారనమాట. కానీ చాలా బాగున్నాయి అన్ని. ఇప్పుడు నేను కూడా ఇంకా ఓపెన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నాకైతే ఈ చిన్న బాక్స్ లో బుజ్జి గణేష్ అయితే వచ్చిందనమాట. చాలా క్యూట్ ఉంది గణేష్. డెకరేషన్ కూడా మంచి డెకరేటివ్ పీస్ అనమాట. చిన్న చిన్న గిఫ్ట్స్ అన్ని అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ చూడండి, వీళ్ళు చిన్నపిల్లలు అయిపోయారనమాట. వచ్చిన బొమ్మలతో ఇద్దరైతే కూర్చొని ఆడుకుంటున్నారు, మా మరదలు ఇంకా తమ్ముడు. గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసేసిన తర్వాత ఇల్లు పరిస్థితి అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. చూసారా ఎన్ని కవర్స్ అయిపోయాయో. ఇప్పుడు ఇవన్నీ తీసేసి డస్ట్బిన్లో అయితే వేయాలన్నమాట. అన్ని కవర్స్ ఉన్నాయి. నాకైతే ఇండియా మ్యాప్ నచ్చింది. మంచి నాలెడ్జ్ అనమాట పిల్లలకి. ఏ స్టేట్ ఎక్కడుందో వాళ్ళు మంచిగా ఐడెంటిఫై చేస్తారు. సో ఇవి ఇక్కడ వచ్చిన గిఫ్ట్స్ అనమాట.